Hi friends, నేను మీ డాక్టర్ స్వప్న చెక్కురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనకు మోస్ట్ ఇంపార్టెంట్ 10 టిప్స్ ఇన్ బ్రెస్ట్ ఫీడింగ్ దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో బ్రెస్ట్ ఫీడింగ్ అనేది అంటే పాలు అనేది అది అద్భుతమైన పౌష్టిక విలువలతో కూడిన డైట్. సో ఫర్ ద న్యూ బార్న్స్ అంటే జస్ట్ బార్న్ బేబీస్కి బ్రెస్ట్ మిల్క్ ఒక్కటి సరిపోతుంది. సో టిప్స్ ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈజ్ లైక్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ అ కొలెస్ట్రాల్. సో బేసికలీ మనకు బ్రెస్ట్ నుంచి ఉత్పత్తి అయ్యే ఫస్ట్ సెక్రెషన్స్ని కొలెస్ట్రాల్ అంటాము. అదేంటంటే థిక్ క్రీమీ వైట్ ఆ కలర్లో ఉంటుంది. సో ఆ కొలెస్ట్రాల్ ఏంటంటే ఇట్స్ అ రిచ్ సోర్స్ ఆఫ్ యాంటీబాడీస్, ఇమ్యునోగ్లోబులిన్స్, ఐజీజీ, ఐజీఎం ఇమ్యునోగ్లోబులిన్స్ ఉంటాయి, విటమిన్స్, మినరల్స్ అండ్ ప్రోటీన్స్ ఇవన్నీ కూడా అత్యధిక మోతాదుల్లో ఉంటాయి. సో ఆ మిల్క్ అనేది మనం మిస్ చేయొద్దు. అంటే చాలామంది అది మురిపాలు అని కూడా అంటారు. సో ఆ మిల్క్ కొలెస్ట్రాల్ కన్జంప్షన్ అనేది ఇట్స్ మ్యాండేటరీ. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ టెక్నిక్, అంటే ప్రాపర్ ల్యాచింగ్ టెక్నిక్ అనేది తెలియాలి. బేబీని ఏంటంటే మనకు దగ్గరగా పెట్టుకొని ఐ టు ఐ కాంటాక్ట్ పెట్టి నిప్పుల్ ఏరియాలో అది కరెక్ట్గా ఇస్తే అది దట్స్ అ ప్రాపర్ కంఫర్టబుల్ పొజిషన్లో ఉండాలి బేబీ. అంటే వాళ్ళు ప్రాపర్గా మనకు రొమ్ము పట్టి పాలు లాగాలి అన్నా కానీ కంఫర్టబుల్ పొజిషన్లో ఉంటేనే వాళ్ళు అది చేయగలుగుతారు. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ద గివింగ్ ఆఫ్ నిప్పుల్ అండ్ ఏరియోలా. అంటే చాలామంది ఏం చేస్తారంటే ఉట్టి నిప్పుల్ ఆ తుట్టి మాత్రమే నోట్లో పెడతారు. సో వాళ్ళకి ఏంటంటే అది చీక్స్ అనేది మౌత్ ఫుల్ ఉండదు. సో వాళ్ళు ఏంటంటే అది కొరకడం అనేది స్టార్ట్ చేస్తారు. సో నిప్పుల్ కట్స్ అవడం, క్రాక్ నిప్పుల్స్ అనేది క్వైట్ కామన్. అలా కాకుండా మనకు నిప్పులతో పాటు ఏరియోలా అంటే చుట్టూరు ఉన్న బ్లాక్ పార్ట్ కూడా వాళ్ళకి నోట్లో పెడితే ఏంటంటే వాళ్ళకు చీక్ ఫుల్నెస్ అనేది ఉంటుంది. అండ్ వాళ్ళు సక్లింగ్ చేస్తున్నా కొద్ది అంటే లాగుతున్నా కొద్ది ఏంటంటే మిల్క్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది. అంటే మనకు బ్రెయిన్ నుంచి కూడా ఆక్సిటోసిన్ హార్మోన్ అనేది కూడా కరెక్ట్గా రిలీజ్ అవుతుంది అండ్ మిల్క్ ప్రొడక్షన్కి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఫోర్త్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే టెక్నిక్. అంటే లైక్ మనకు బేబీకి ఫీడింగ్ చేసినప్పుడు బేబీస్ వాళ్ళు లాగి అలసిపోయి కూడా నిద్రపోతూ ఉంటారు. బట్ దెన్ వాళ్ళు నిప్పులు వదలరు, అంటే నోట్లోనే పెట్టుకొని నిద్రపోతూ ఉంటారు. సో మనమేమనుకుంటాము, సో వాళ్ళకు పొట్ట నిండిపోయింది అందుకే అలా నిద్రపోతున్నారు అనుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారంటే మనకు బ్రెస్ట్ మిల్క్ అయిపోయింది అందుకే వాళ్ళు లాగడం అనేది ఆపేసి నిద్రపోతున్నారు అనుకుంటారు. బట్ అది తప్పు. ఒకటి ఏంటంటే వాళ్ళకు అలసిపోయి కళ్ళు మూసుకొని నిద్రపోతుంటారు. అలా ఉన్నప్పుడు ఏంటంటే మనకు ఫీడింగ్ ఇచ్చినంతసేపు కూడా ఆ బేబీని డిస్టర్బ్ చేస్తుండాలి. అంటే ఐదర్ ఇయర్ చెవు రబ్ చేయడం కానీ లేకపోతే ఫుట్ కాలు రబ్ చేయడం కానీ అలా చేస్తుంటే మనం డిస్టర్బ్ చేస్తూ ఉండాలి. సో దట్ వాళ్ళు ఏంటంటే మెలకుగా ఉంటారు అండ్ ఉన్నంత వరకు కూడా వాళ్ళు లాగుతూనే ఉంటారు. దట్స్ అ ఫోర్త్ మోస్ట్ ఇంపార్టెంట్ టిప్. ఫిఫ్త్ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే మనకు బేబీస్ వాళ్ళంతలో వాళ్ళు నిప్పులు వదిలేస్తే అప్పుడు వీ షుడ్ థింక్ అంటే అట్ సైడ్ మిల్క్ అనేది అయిపోయింది, అప్పుడు ఏంటంటే ఆపోజిట్ బ్రెస్ట్కి ఫీడ్ స్టార్ట్ చేయమని చెప్తాం. అంతేకాని నిప్పులు నోట్లోనే పెట్టుకొని నిద్రపోతే ఏంటంటే అది ఇట్స్ నాట్ సాటిస్ఫాక్టరీ ఫీడింగ్ కాదు. సో అందుకనే అది కూడా చూసుకుంటూ ఉండాలి. వాళ్ళంతా వాళ్ళు నిప్పులు వదిలేశారు అని అంటే దట్స్ ఎన్ ఇండికేషన్ ఆ బ్రెస్ట్లో మిల్క్ అనేది ఖాళీ అయిపోయింది. సో ఆపోజిట్ బ్రెస్ట్కి ల్యాచ్ చేయించండి అని చెప్తాం. ఇది ఫిఫ్త్ ఇంపార్టెంట్ టిప్. సిక్స్త్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మిల్క్లో 2 టైప్స్, ఫోర్ మిల్క్, హైండ్ మిల్క్ అంటాం. సో ఫోర్ మిల్క్ ఏంటంటే థిన్ వాటరీ సెక్రీషన్స్ లాగా ఉంటాయి. అదేంటంటే రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ అండ్ ప్లెంటీ ఆఫ్ వాటర్. అంటే ఫస్ట్ వచ్చే పాలలో ఏంటంటే నీరు శాతం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ అది అయిపోయాక నెక్స్ట్ హైండ్ మిల్క్. హైండ్ మిల్క్ ఏంటంటే అది థిక్గా వైటిష్ ఆర్ క్రీమిష్ కలర్లో ఉంటుంది. ఆ ఫ్యాట్ ఏంటంటే చిక్కగా ఉంటాయి అందులో, ఆ మిల్క్ అనేది చిక్కగా ఉంటాయి. అందులో ఏంటంటే హై కంటెంట్ ఆఫ్ ఫ్యాట్ ఉంటుంది. సో బేబీ వాళ్ళు ఏంటంటే ఫోర్ మిల్క్ అయిపోయాక హైండ్ మిల్క్ తాగితేనే వాళ్ళు సాటిస్ఫై అవుతారు అండ్ టమ్మీ విల్ బీ ఫిల్డ్. బికాజ్ ఎందుకోసం అంటే హైండ్ మిల్క్లో ఎక్కువగా ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో అందుకనే మనం ఫోర్ మిల్క్ ప్లస్ హైండ్ మిల్క్ కూడా ఇచ్చేటట్టు చూడాలి. చాలామంది ఏంటంటే ఫోర్ మిల్క్ ఇచ్చేసాక అంటే కొన్ని పాలు ఇవ్వంలోనే బేబీ పడుకున్నారని చెప్పేసి తీసేసి పక్కన పెట్టేస్తారు. అలా కాకుండా వాళ్ళని డిస్టర్బ్ చేస్తుంటే అట్లీస్ట్ హైండ్ మిల్క్ అంటే మనకు తర్వాత వచ్చే పాలను కూడా వాళ్ళు కన్జ్యూమ్ చేయగలుగుతారు అండ్ వాళ్ళు కూడా టమ్మీ ఫిల్ అయ్యి సాటిస్ఫాక్టరీగా ఉంటుంది. దట్స్ అ మోస్ట్ ఇంపార్టెంట్ సిక్స్త్ టిప్. సెవెంత్ టిప్ ఏంటంటే ఆల్టర్నేటివ్లీ చాలామంది ఏంటంటే ఒకటే సైడ్ ఫీడింగ్ ఇస్తూ ఉంటారు. అలా కాకుండా ఒక సైడ్ ఖాళీ అయ్యాక మళ్ళీ ఆల్టర్నేటివ్గా సెకండ్ సైడ్ ఇవ్వాల్సిందే కంపల్సరీ. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఎయిత్ టిప్ ఏంటంటే లైక్ బ్రెస్ట్ సైజ్. కొందరు ఏంటంటే ఫీడింగ్ ఒకటే సైడ్ ఇచ్చేసరికి ఒక సైడ్ చిన్నగా అవుతుంది, ఒక సైడ్ పెద్ద సైజే ఉంటుంది. అలా కాకుండా మీరు బోత్ ద సైడ్స్ ఈక్వల్గా ఫీడ్ చేస్తే బోత్ ద బ్రెస్ట్ సైజ్ కూడా ఈక్వల్గా ఉంటుంది. నైన్త్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అ కంఫర్టబుల్ పొజిషన్. సో బేబీస్ ఏంటంటే దే ఆర్ జస్ట్ న్యూ బోర్న్ బేబీస్. వాళ్ళకి మనకు ఎలా అలవాటు చేస్తే వాళ్ళకి అలా అలవాటు అవుతుంది. వాళ్ళకి తెలియదు రైట్ బ్రెస్టా లెఫ్ట్ బ్రెస్టా అనేది. చాలామంది మదర్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు లెఫ్ట్ సైడ్ బాగా పడుతున్నారు, రైట్ సైడ్ అసలు పట్టట్లేదని. బట్ ఇట్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ ద కంఫర్టబుల్ పొజిషన్. అంటే వాళ్ళకు హైట్ కరెక్ట్గా పెట్టాలి అండ్ ఉట్టి నిప్పులు కాకుండా నిప్పులతో పాటు ఏరియాలో కూడా పెడితే వాళ్ళకి మౌత్ ఫుల్ అంటే చీక్ ఫుల్నెస్ అయి కూడా పాలు బాగా లాగగలుగుతారు. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ టిప్, అది 9th ఇంపార్టెంట్ టిప్.
అండ్ 10th మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే మనం ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని ఫీడ్స్ ఇస్తాము, వాళ్ళు 2 సైడ్స్ లాగినా అయినా ఇంకా ఎక్కువగా మిల్క్ ప్రొడక్షన్ అవుతూ ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఏంటంటే ఎక్సెస్ మిల్క్ ఏదైతే ఉంటుందో అది మిల్క్ ఎక్స్ప్రెస్ చేయాల్సిందే. మిల్క్ తీసి either డిస్కార్డ్ చేయడమో లేకపోతే బాటిల్స్లో పెట్టి ప్రిజర్వ్ చేయడమా అనేది అది చూసుకోవాలి. బికాజ్ మనకు మిల్క్ అట్లాగే ఎక్కువగా వచ్చి మనం నెగ్లెక్ట్ చేస్తే ఏంటంటే మళ్ళీ అది గడ్డలు కట్టి బ్రెస్ట్ యాబ్సెస్ అంటే లోపల చీము కట్టే ఛాన్సెస్ ఉంటాయి. అలా బ్రెస్ట్ యాబ్సెస్ అయితే మాత్రం మళ్ళీ అది పెద్ద మేజర్ రిస్క్ ఫ్యాక్టర్. మళ్ళీ ఇన్సిషన్ అండ్ డ్రైనేజ్, దాన్ని కట్ చేసి చీము తీయడం, ఇవన్నీ చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ అవుతాయి. సో అలా కాకుండా మనకు బేబీ కడుపు నిండా తాగినాక ఎక్సెస్ మిల్క్ ఏదైతే ఉంటుందో అది ఎక్స్ప్రెస్ చేసి డిస్కార్డ్ చేయడం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే మనకు మోస్ట్ ఇంపార్టెంట్ 10 టిప్స్ ఆన్ బ్రెస్ట్ ఫీడింగ్ గురించి డిస్కస్ చేసుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.